రీసెంట్గా యూఎస్లో ఒక రీసెర్చ్ జరిగింది. దాంట్లో ఏం తెలిసిందంటే యావరేజ్గా ఉన్న ఒక మనిషి గంటకి 50 నుంచి 60 లీటర్ల ఆక్సిజన్ తీసుకుంటాడు. అదే మన ఇంట్లో ఒక చిన్న మొక్క దానికున్న ఒక ఆకు గంటకి 5 ml మాత్రమే ప్రొడ్యూస్ చేస్తుంది ఆక్సిజన్. డిఫరెన్స్ చూడండి, మనిషి గంటకి 50 నుంచి 60 లీటర్లు కావాలి, అదే రోజంతటికి ఎంత కావాలి. ఈ వీడియో ఎండింగ్ వరకు నేను మళ్ళీ చెప్తాను, మీకు తెలుసుంటే నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. ఇక మెయిన్ మ్యాటర్కి వచ్చేస్తే, ఇక మనము ఎవరైతే ఊరికి వెళ్ళిపోతారో లేదా జిమ్కి గ్యాప్ ఇస్తారో వాళ్ళకి జిమ్ మిస్ అవ్వకుండా ఉండడానికి హోమ్ వర్కౌట్ సిరీస్ స్టార్ట్ చేసినాం. సో ఈరోజు మనము అప్పర్ బాడీ వర్కౌట్ చేయబోతున్నాం. మనం ఆల్రెడీ లెగ్స్ ఇంకా కోర్ అండ్ ఫుల్ బాడీ కార్డియో కంప్లీట్ చేసాం. కింద నేను లింక్ పంపిస్తా, అది చూసేసేయండి, వర్కౌట్ చేసేసేయండి. సో ఇంకేం సోచ్ చేయకుండా లెట్ స్టార్ట్ ది వీడియో. ఇంకొకటి చెప్పాలి, ఈ ముగ్గు మా అక్కేసింది ఈరోజు సంక్రాంతి కాబట్టి చాలా బాగా వేసింది. మీరు ఫస్ట్ హోమ్ వర్కౌట్ చేసుకోవాలంటే కింద ఉన్న ఫ్లోర్ క్లీన్ చేసుకోండి, దానిపైన ఒక బెడ్షీట్ లాంటిది లేదా మ్యాట్ లాంటిది వేసుకొని వార్మప్ కంప్లీట్ చేసుకోండి. వార్మప్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఫస్ట్ వర్కౌట్ స్టార్ట్ చేయబోతున్నాం బ్యాక్ నుంచి. బ్యాక్ వర్కౌట్ అనగానే మనకు ఇక్కడ లాట్స్ పుల్ డౌన్ లేదు, డంబుల్స్ లేవు, రోయింగ్ చేయడానికి ఏం లేదు కదా. సో దాని టెన్షన్ పడాల్సిన ఏం అవసరం లేదు. ఫస్ట్ మంచిగా వార్మప్ చేసేసి లోవర్ బ్యాక్ని యాక్టివ్ చేసేసేయండి. మళ్ళీ డౌన్, అప్, మళ్ళీ డౌన్. దీంతో మీ లోవర్ బ్యాక్ ఇంకా స్పైన్ అనేది కొద్దిగా స్ట్రెచ్ అవుతుంది కదా. మీరు చేసే వర్కౌట్స్ అనేటివి సింపుల్గా ఉన్నా అవి తొందరగా యాక్టివ్ అయిపోతాయి అనమాట. సో ఇట్లా తర్వాత పడుకొని హ్యాండ్స్ రెండు స్ట్రేట్గా పెట్టి అప్, మళ్ళీ డౌన్, మళ్ళీ పైకి లిఫ్ట్ చేయాలి. ఇట్లా 2 hands 2 legs at a time. 1 2 3 4 5. చాలు. సో ఇట్లా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఒక బ్యాగ్ తెచ్చుకోండి, నేను చూపిస్తా. నా దగ్గర ఉంది బ్యాగ్. మీరు ఇంట్లో బ్యాగ్లో వాటర్ బాటిల్స్ వేసుకోవచ్చు, లేకపోతే ఇంకేదైనా వేసుకోవచ్చు. మీకు ఏది మీ దగ్గర ఏముందో అది. లెగ్స్ దూరం పెట్టేసి ఇంట్లో వెయిట్ వేసారనుకో, మీరు ఈక్వల్గా పట్టుకోవాలి. ఓకే, నేను ఇలా ఈక్వల్గా పట్టుకున్నాను. పట్టుకున్న తర్వాత దీనికి వెయిట్ వేస్తారు కదా, అప్పుడు కొద్దిగా బరువు అవుతుంది. దానివల్ల మీరు ఏం చేయాలి, అప్పుడు దీన్ని వెనక్కి స్ట్రెచ్ చేయాలి ఇట్లా. ఓకే, వెనక్కి పెట్టి నీస్ బెండ్ చేయండి. నా పోస్టర్ చూడండి. ఓకే, ఇలా చూడండి, నీస్ బెండ్, బ్యాక్ కొద్దిగా వెనక్కి స్ట్రెచ్ చేయడం వల్ల మీ హిప్స్ టైట్ అవుతాయి. బ్యాక్ చెస్ట్ అప్ చేయాలి. ఓకే, చెస్ట్ అప్ చేసి ఇలా చెస్ట్కి లాగి డౌన్. మళ్ళీ మనకు లోవర్ బ్యాక్ కూడా యాక్టివ్ అవ్వాలనే ఇట్లా మూమెంట్ ఇస్తున్నాం. సో పైకి వచ్చినప్పుడు ఎల్బోస్కి ఇట్లా పుల్ చేయాలి, చెస్ట్ దగ్గర లాగాలి ఇట్లా. 1 2 ఒక 15 reps కొట్టండి. ఓకే, మనం 15 reps చేసిన తర్వాత ప్రతి సెట్కి వెయిట్స్ పెంచుకుంటూ చేయండి. 2 bottles వేసినప్పుడు సెకండ్ రౌండ్కి 3 bottles, థర్డ్ రౌండ్కి 4 bottles వేసేసేయండి. అట్లా మొత్తం ఒక 5 6 10 liters వరకు వేసుకున్న మీ బ్యాగ్ మంచి డంబల్ లాగా పనిచేస్తుంది అనమాట. సో మీ బ్యాగ్ గ్రోయింగ్ అయిపోయిన తర్వాత ఇలాంటి ఒక స్కార్ఫ్ తెచ్చుకోండి. స్కార్ఫ్, నాప్కిన్, టవెల్ ఏదున్నా పర్లేదు. ఓకే, షోల్డర్ లెవెల్ కంటే లైట్లీ ఓపెన్ చేసుకోండి. కావాలంటే ఇప్పుడు బోర్లో పడుకోవాలన్నమాట. ఇట్లా చెస్ట్ మీద మొత్తం పడుకోండి, హ్యాండ్ స్ట్రైట్గా పెట్టాలి. ఓకే, హ్యాండ్ స్ట్రైట్గా పెట్టి హెడ్ డౌన్ ఉంటుంది కదా, హెడ్ డౌన్ చేయకుండా హెడ్ పైకి లేపాలి. ఇట్లా హెడ్ డౌన్ చేసి ఇది చెస్ట్కి పుల్ చేయాలి. ఎట్లా ఇట్లా 1, మళ్ళీ హెడ్ డౌన్, మళ్ళీ పుల్ పుల్. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది పట్టుకున్నారు కదా, ఇట్లా లూజ్ అవ్వద్దు, టైట్గా ఉండాలి. కింద టచ్ అవ్వకుండా పైకి లిఫ్ట్ చేసి పెట్టాలి. పైకి లిఫ్ట్ చేసి పుల్ పుల్. లాగినప్పుడు చెస్ట్ అప్ చూడండి. ఒక 10 repsకే దమ్ము వస్తుంది. మంచిగా చేయండి. ఇది కూడా సేమ్ లాట్స్ పుల్ డౌన్ లాగా అనమాట, హారిజాంటల్ లాట్స్ పుల్ డౌన్ లాగా. సో ఇది సేమ్ మీరు 15 15 20 20 reps చేయండి. తక్కువ రెప్స్ చేయొద్దు, మన దగ్గర వెయిట్ లేదు కాబట్టి రెప్స్ మీద ఫోకస్ చేయండి. ఓకే, రెప్స్ మీరు 20 క్రాస్ చేసినా పర్లేదు, మీకు ప్రెషర్ ఇట్లా మంట రావాలి బ్యాక్లో, అప్పుడు దాకా చేయండి. 25 30 reps చాలు, ఇంకా అంతకంటే ఎక్కువ వద్దు. 30 reps మ్యాక్స్. ఓకే, 20 to 30 reps చేయండి, మంచి ప్రెషర్ పడుతుంది. సో ఇది కూడా మీరు సేమ్ 3 setsలో కంప్లీట్ చేయండి. ఇప్పుడు మనం చెస్ట్ వర్కౌట్ స్టార్ట్ చేయాలన్నమాట. చెస్ట్లో రెగ్యులర్గా అందరు చెప్పేది, ఎందుకంటే అదే బాగా పడుతుంది కాబట్టి, పుషప్స్ మీరు రెగ్యులర్గా ఎలా చేస్తారో అలా చేయండి. నార్మల్గా హ్యాండ్స్ షోల్డర్ లెవెల్లో పెట్టుకొని రెగ్యులర్ పుషప్స్ కంప్లీట్ చేయాలి. 1 2 3. మీ డైరెక్ట్ మీకు ఫ్లోర్ మీద రాకపోతే నీస్ మీద చేయండి. నీస్ మీద చేసే వాళ్ళు ఇట్లా షోల్డర్ లెవెల్లో ఉండాలి. ఓకే, వ్రిస్ట్
ఎల్బో ఇంకా షోల్డర్స్ 3 ఒకటి లైన్లు ఉండి ఫేస్ మాత్రం ఇట్లా ముందుకెళ్ళి అప్ అప్. ఓకే, సో మనం పుషప్స్ మీకు కొద్దిగా ఐడియా రాకపోతే మనం కంప్లీట్గా ఒక బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు పుషప్స్ ఎలా చేయాలో ఒక కంప్లీట్ లాంగ్ వీడియో చేసాం, డిస్క్రిప్షన్లో లింక్ పెడతా, చూసేసేయండి. సో ఇలా మీరు ఇవి పుషప్స్ 3 సెట్స్ 4 సెట్స్ కొట్టేసేయండి, మీకు 100 వచ్చినా నో ప్రాబ్లం. నార్మల్ పుషప్స్ ఈజీగా అయిపోతే లెగ్స్ని కొద్దిగా హైట్లో బెంచ్ మీద పైన పెట్టి హ్యాండ్స్ కింద పెట్టి అప్పుడు పుషప్స్ కొట్టండి. సో ఇవి 3 సెట్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇది మెయిన్ వర్కౌట్ అసలు చెస్ట్కి ఏంటంటే ఐసోమెట్రిక్ హోల్డింగ్స్ అంటే మనం పుషప్స్ పొజిషన్లో ఇట్లా ఉంటామా, ఓకే, పుషప్స్ పొజిషన్లో ఇట్లా ఉన్నప్పుడు బాడీ స్ట్రైట్ కిందికి వెళ్తుందా, కిందికి వెళ్ళి పైకి వచ్చేటప్పుడు కరెక్ట్ ఇట్లా మిడిల్లో హోల్డ్ చేయాలి. ఓకే, మీ బాడీ మొత్తం కిందికి కాదు మొత్తం పైకి కాదు, కరెక్ట్ మిడిల్లో ఎక్కడైతే మీ చెస్ట్ ఎంగేజ్ అవుతుందో అక్కడ హోల్డ్ చేసి పెట్టండి ఇట్లా. ఓకే, 5 4 3 2 1. సో ఓకే, నేను 5 సెకండ్స్ హోల్డ్ చేస్తాను, మీరు మినిమం 15 to 30 సెకండ్స్ 20 సెకండ్స్ మీకు ఎంత అయితే అంత ట్రై చేయండి. ఇట్లా హోల్డ్ ఏదన్నా మజల్ని మనం హోల్డ్ చేస్తాం కదా దాని కాంట్రాక్షన్ పొజిషన్లో, అది ఐసోమెట్రిక్ వర్కౌట్ అనమాట. దాంట్లో మజల్ కాంట్రాక్షన్ ఎక్స్టెన్షన్ ఇలాంటి ఈ మెకానిజం ఉండదు, దీంట్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెకానిజం ఉంటుంది. ఎక్కడిదక్కడ మజల్ అక్కడ ఫ్రీజ్ అయిపోతుంది అనమాట. ఆ విధంగా మనకు మజల్ బ్రేక్ డౌన్ అచీవ్ అవుతుంది. సో ఇలా మీరు ఒక 4 times 5 times చేయండి. వీడియో స్టార్టింగ్లో నేను ఒక క్వశ్చన్ అడిగాను, గుర్తుంది కదా, ఒక మనిషికి గంటకి 50 లీటర్లు కావాలంటే రోజు మొత్తానికి ఎన్ని లీటర్ల ఆక్సిజన్ కావాలి? ఇంకా ఒక్క చిన్న ఆకు మన ఇంట్లో ఉన్న ఏ చెట్లు అయినా సరే దానికి గంటకి 5 ml మాత్రమే ఆక్సిజన్ వస్తే ఎన్ని ఆకులు ఎన్ని చెట్లు కావాలి ఒక మనిషికి బతకనికి రోజంతా? సో దానికి మనము ఆన్సర్ ఏంటో తెలుసా? ఒక నార్మల్ మనిషి రోజుకి 3 నుంచి 500 లీటర్ల ఆక్సిజన్ కావాలి, అది కూడా నార్మల్గా ఏం పని చేయకుండా ఉట్టి బతుకుండనికి. ఇంకా అదే మనిషి ఏదైనా యాక్టివిటీ లేకపోతే ఏదైనా ఎక్సర్సైజ్ గిట్ట చేశాడు అనుకో దానికి డబల్ ట్రిబల్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఇంకా మనం ప్లాంట్స్ కోసం విషయంలో మాట్లాడితే ఒక్క మనిషి బతకనికి దగ్గర ఒక 500 నుంచి 1000 చిన్న చిన్న చెట్లు కావాలి, అప్పుడు తను బతకగలుగుతాడు అనమాట ప్రతిరోజు. సో అలా ఒక మనిషి బతకాలంటే ఇన్ని చెట్లు అవసరం కదా. మనము మన ఇంట్లో అయినా ఒక 2-3 చెట్లు తెచ్చి పెట్టుకోండి, చిన్న కూడా దొరుకుతాయి కదా, అవి డెకరేషన్కి అయినా సరే కానీ చాలా యూస్ఫుల్ ఉంటుంది. రాత్రి కూడా పడుకునేటప్పుడు తులసి ఇంకా అలోవేరా ఇలాంటివి మీ సరౌండింగ్లో ఉన్న ఎయిర్ అనేది ప్యూరిఫై చేస్తుంది అనమాట. కొద్దిగా అందులో ఉన్న ఏదైనా ఇన్ఫెక్షన్స్ కానీ లేకపోతే పొల్యూషన్ కానీ అదంతా క్లీన్ చేసి మీ బ్రీతింగ్ని ఫ్రీగా చేస్తుంది. దానికోసమైనా సరే మీ చుట్టుపక్కల గ్రీనరీని పెంచండి, నేచర్ని సపోర్ట్ చేయండి. ఆల్రెడీ మనకు ఎంతో నేచర్ ఇచ్చింది, అవన్నిటికీ చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. కానీ మీ వంతు ప్రయత్నం ఒక్కటన్నా చేయండి. ఇప్పుడు మీ ఇంట్లో 5 మంది ఉన్నారనుకో, ఒక 5 చెట్లు చిన్నవి పెద్దవి కాదు చెట్లు కూడా కాదు మొక్కలు చిన్న 5 మొక్కలన్నా పెట్టుకోండి. ఆ విధంగా మీరు ప్రతి ఒక్కరు చేశారనుకో ఎన్నో చెట్లు పెట్టవచ్చు, ఎన్నో మొక్కలు నాటవచ్చు. అట్లా ప్రతి ఒక్కరికి ప్యూర్ ఎయిర్ని అందించవచ్చు. సో మన నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి షోల్డర్ వర్కౌట్కి మీకు మళ్ళీ ఒక బ్యాగ్ కావాలన్నమాట. మంచి బ్యాగ్ 2 హ్యాండిల్స్ ఉన్న బ్యాగ్ తీసుకోండి. ఇందాక ఎట్లయితే మనం బ్యాక్ వర్కౌట్ చేసేటప్పుడు చేసామో అట్లనే సేమ్ పట్టుకోవాలి. ఓకే, డైరెక్ట్ బ్యాగ్ని పట్టుకోండి. మీ దగ్గర ఏదన్నా కవర్ ఉన్నా సరే దాన్ని మంచిగా ముడేసి బాటిల్స్ వేసేసి ఇట్లా కరెక్ట్గా పట్టుకొని స్ట్రైట్గా అప్ మళ్ళీ డౌన్, మళ్ళీ ముందుకు పుష్ చేయండి, స్ట్రైట్గా అప్ మళ్ళీ డౌన్. ఇది రివర్స్ ప్రెస్ అనమాట. ఓకే, హ్యాండ్ స్ట్రైట్, ఓకే, ఫ్రంట్ రేజ్ రివర్స్ ప్రెస్, మళ్ళీ ఫ్రంట్ రేజ్ రివర్స్ ప్రెస్. ఓకే, ఇప్పుడు దీన్ని ఒక 15 reps చేయండి ఇట్లా. ఇప్పుడు రివర్స్ ఎట్లా అంటే పుల్ అప్ మళ్ళీ డౌన్, పుల్ అప్ మళ్ళీ డౌన్. ఓకే, ఈ విధంగా మీరు మళ్ళీ 15 reps చేయాలి. ఓకే, క్లాక్ వైజ్ 15 reps, మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్ 15 reps. ఓకే, సో ఇలా చేస్తే మీ ఫ్రంట్ డెల్టాయిడ్ ఇంకా లాటరల్ హెడ్ అన్నీ ఇన్వాల్వ్ అవుతాయి. మీన్ వైల్ మీరు ఎప్పుడైతే ఇట్లా పైకి లిఫ్ట్ చేస్తారు కదా అప్పుడు మీ ట్రాప్స్ కూడా ఇన్వాల్వ్ అవుతాయి అన్నమాట. ఈ విధంగా మీరు షోల్డర్ వర్కౌట్ని స్టార్ట్ చేయవచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ వర్కౌట్ వచ్చేసి
ఇండియన్ పుషప్స్. ఇది నాకు చాలా ఇష్టం అనమాట, ఎందుకంటే దీంట్లో మీకు ఇంకా అప్పర్ బాడీ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. నేను ఇలా షోల్డర్ వేరియేషన్లు ఎందుకు పెట్టానంటే దీంట్లో డామినేటింగ్ అనేది షోల్డర్సే ఉంటాయి. హ్యాండ్స్ సేమ్ షోల్డర్ లెవెల్లో పెట్టుకోవాలి. హ్యాండ్ షోల్డర్ లెవెల్లో పెట్టుకొని లెగ్స్ ఎట్లయితే స్ట్రైట్గా ఉంటాయి కదా, స్ట్రైట్గా ఉన్న లెగ్స్ని కొద్దిగా వైడ్ పెట్టుకోవాలి. కొద్దిగా షోల్డర్ లెవెల్ కంటే కొద్దిగా బయటికి. హిప్స్ లెగ్స్ ఇట్లా ముందుకు సరిపోయి హిప్స్ పైకి ఉండాలి ఇట్లా. ఓకే, హిప్స్ పైకి ఉండి డైవ్ చేయాలి. ఎట్లా కిందికి ఇట్లా నీస్ బెండ్ చేసి పెట్టండి. ఎల్బోస్ ఫస్ట్ ఎల్బోస్తో స్టార్ట్ చేయాలి. ఎల్బోస్ డౌన్, ఇట్లా కిందికి వెళ్ళిపోయిన తర్వాత చెస్ట్ పైకి లిఫ్ట్ చేయాలి. ఓకే, ఇక్కడ వచ్చేసిన తర్వాత మళ్ళీ ఎలా వచ్చారో అలానే రివర్స్ రావాలన్నమాట. ఇట్లా డౌన్, మళ్ళీ హిప్స్ అప్. ఇవి రివర్స్ జోర్. ఓకే, రివర్స్ జోర్ చేయడం వల్ల మనం షోల్డర్స్ వర్కౌట్లో పెట్టాం కాబట్టి ఎక్కువ షోల్డర్స్ మీద పడాలని ఈ రివర్స్ జోర్ అనమాట. ఇట్లా ఈ మూమెంట్ ఎక్కడైతే వస్తున్నారో చూడండి రివర్స్లో, దీంట్లో ఏమనిపించదు. ఇగో ఇప్పుడు రివర్స్ వస్తున్నామా, ఈ ప్రెషర్లో మీకు షోల్డర్స్ అనేటివి ఎక్కువ యాక్టివ్ అవుతాయి ఈ విధంగా. సో చాలామందికి ఇది కొద్దిగా టఫ్ అనిపించింది అనుకో, నో ప్రాబ్లం, డైరెక్ట్ ఇలా చేసి అప్, మళ్ళీ హిప్స్ డైరెక్ట్ స్ట్రైట్ అప్, మళ్ళీ డైవ్, అగైన్ హిప్స్ అప్ అప్. సో ఇన్ కేస్ మీకు ఇది కూడా కష్టం అనిపించింది అనుకో, దానికి ఇంకా ఆప్షన్స్ ఉన్నాయి. లెగ్స్ సేమ్ హిప్స్ పొజిషన్ ఇట్లా అప్పే, సేమ్ ఇప్పుడు డైవ్ చేయకుండా జస్ట్ పుషప్స్ లాగా చేయాలి. ఇట్లా డౌన్, మళ్ళీ అప్, డౌన్, మళ్ళీ అప్, డౌన్, మళ్ళీ అప్. ఓకే, ఈ విధంగా మీరు ఏ షోల్డర్ పుషప్స్ అనొచ్చు, మౌంటైన్ పుషప్స్ అనొచ్చు, ఇవి చేయవచ్చు. సో ఇన్ కేస్ మీకు ఇది కూడా కాలేదనుకో, కావాల్సింది 2 వాటర్ బాటిల్స్. వాటర్ బాటిల్స్ ఈక్వల్గా ఫిల్ చేసుకోండి, నీస్ మీద కూర్చోండి. మనం నించొని కూడా చేయొచ్చు, కానీ నీస్ మీద ఎందుకు చేస్తున్నామంటే బాడీ అనేది ఎక్కువ అన్స్టేబుల్ అవ్వదు. మనం ఇట్లా చీటింగ్ చేస్తాం కదా స్వింగ్ అయ్యి, ఆ చీటింగ్ అనేది కూడా ఎక్కువ రాదు. కొద్దిగా రిస్ట్రిక్టెడ్ మూమెంట్ అనేది పర్ఫామ్ చేయవచ్చు. వాటర్ బాటిల్స్ తీసుకొని సేమ్ సైడ్ లాటరల్స్ చేయండి. ఇట్లా 1 2 3 4 చూడండి, సైడ్కి లిఫ్ట్, మళ్ళీ టచ్, మళ్ళీ ఓపెన్, క్లోజ్. 30 30 40 40 రెప్స్ చేయండి. లైట్ వెయిట్ ఉంది కదా, వెయిట్ లైట్ ఉండడం వల్ల మీరు రెప్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. నేను ముందు కూడా చెప్పా, ఎక్కువ రెప్స్ చేయడం వల్ల మజల్ అనేది కొద్దిగా టైం పట్టినా కరెక్ట్గా బ్రేక్ డౌన్ అవుతుంది. సో ఈ విధంగా మీరు షోల్డర్ సెకండ్ వర్కౌట్ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఆర్మ్స్ వర్కౌట్. సో ఆర్మ్స్ వర్కౌట్ కోసం మనము బిహైండ్ బ్యాక్ డిప్స్ కొట్టవచ్చు, లేదా డైమండ్ డిప్స్ కొట్టవచ్చు. బిహైండ్ బ్యాక్ డిప్స్ అందరు చేసుకోవచ్చు, ఈజీగా చేసుకోవచ్చు. నేను మీకు డైరెక్ట్ ఫ్లోర్ మీద చేసి చూపిస్తున్నాను. హ్యాండ్స్ ఇలా పెట్టుకోండి, 2 హ్యాండ్స్ కరెక్ట్ షోల్డర్ లెవెల్లో పెట్టుకొని హిప్స్ పైకి లిఫ్ట్ చేయాలి. ఓకే, హిప్స్ పైకి లిఫ్ట్ చేసి లెగ్స్ కొద్దిగా ముందుకు జరిపేసి అప్పుడు డౌన్ అప్. మీరు లెగ్స్ ఎంత ముందుకు పెడితే మీకు అంత రేంజ్ ఆఫ్ మోషన్ దొరుకుద్ది అనమాట. తక్కువనే ఉంటుంది, ఎక్కువ కింది దాకా పోలేరు, కానీ ఆ తక్కువ రేంజ్లో కూడా మీకు మంచి ఎఫెక్ట్ వస్తుంది అనమాట ట్రైసెప్స్ మీద. ఇన్ కేస్ ఇది మీకు అంత పడతలేదనుకో, మీ ఇంట్లో ఉన్న ఏదైనా టేబుల్ కానీ కదలకుంటే ఏదైతే ఉంటుందో మంచం, సోఫా, చైర్, ఇట్లా గోడ కానిచ్చి చైర్ కానీ దాని మీద చేయండి. అప్పుడు మీకు కరెక్ట్ ట్రైసెప్స్ మీద పడుతుంది. ట్రైసెప్స్ కోసం మళ్ళీ బ్యాగ్ కావాల్సిందే. మీరు బ్యాగ్ తీసుకోండి, సేమ్ బ్యాగ్ తీసుకొని బ్యాగ్ తోటి ఒకటే హ్యాండ్లో ఇట్లా పట్టుకోండి, మంచిగా చుట్టేసి పట్టుకోండి. ఇట్లా మీకు నన్ను వెయిట్ ఎక్కువ లేదు కాబట్టి ఈజీగా పట్టుకుంటున్నా. ఇలా పట్టుకొని ఒక హ్యాండ్ ఇలా వెనక్కి పెట్టి హ్యాండ్ స్ట్రైట్ పెట్టి ఇలా కర్ల్స్, ఈ విధంగా కర్ల్స్ చేయండి. ఓకే, ఈచ్ హ్యాండ్ 20 రెప్స్ చేయండి. ఓకే, ప్రతి సెట్కి వెయిట్ పెంచడానికి ట్రై చేయండి. 15 to 25 రెప్స్ మినిమం రావాలి. బైసెప్స్ కాబట్టి ఎక్కువ వెయిట్ అక్కర్లేదు, మంచి ప్రెషర్ పడుతుంది మీకు. చూడండి, హ్యాండ్ ఆపోజిట్ హ్యాండ్ వెనకాల, ఈ హ్యాండ్ ఇట్లా సైడ్కి పెట్టుకోవద్దు, ముందుకు పెట్టాలి. ముందుకు పెట్టి అప్పుడు చేస్తే కరెక్ట్గా మీ బైసెప్స్ అనేటివి ఎంగేజ్ అవుతాయి. ఈ విధంగా బైసెప్స్కి ఒక 4 సెట్స్ చేయండి. 4 సెట్స్ చేస్తే సరిపోతుంది. బైసెప్స్కి ఇంకొక సెట్ అక్కర్లేదు. కంటిన్యూగా ట్రైసెప్స్కి బిహైండ్ బ్యాక్ డిప్స్, డైమండ్ పుషప్స్ చేసేసేయండి. లేకపోతే ఓవర్ హెడ్ డంబల్ లాగా కూడా చేయొచ్చు. ఎట్లా, వాటర్ బాటిల్ తీసుకొని ఒక్కొక్క వాటర్ బాటిల్తో ఇలా సింగిల్ డంబల్తో ఎక్స్టెన్షన్ చేయొచ్చు, వాటర్ బాటిల్ డంబల్తో. ఓకే, సో మీ అప్పర్ బాడీ మజిల్స్ అన్నీ కవర్ అయిపోయినాయి కాబట్టి మీ వర్కౌట్ మంచి కమాండో ప్లాంక్స్తో ఎండ్ చేయండి. కమాండో ప్లాంక్స్ అంటే ఎగ్జాక్ట్గా మనం ఇట్లా షోల్డర్ లెవెల్ పుషప్స్ పొజిషన్లోకి వెళ్ళాలి. ఓకే, పుషప్స్ పొజిషన్లోకి వచ్చేసి హ్యాండ్స్ ఇలా స్ట్రైట్గా పెట్టుకొని డౌన్, రైట్ హ్యాండ్తో డౌన్, మళ్ళీ రైట్ హ్యాండ్తోనే అప్. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్తో చేస్తా, లెఫ్ట్ హ్యాండ్తో డౌన్, మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్ తోటే అప్.
ఈ వేరియేషన్లో మొత్తం ట్రైసెప్స్, షోల్డర్స్, చెస్ట్ అన్ని ఇన్వాల్వ్ కవర్ అయిపోతాయి అనమాట. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఈక్వల్గా ఒకసారి రైట్ హ్యాండ్తో వెళ్తే మళ్ళీ దాంతో పైకి రావాలి, ఒకసారి లెఫ్ట్ హ్యాండ్తో వెళ్తే మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్ తోటే పైకి రావాలి. మీకు కన్ఫ్యూజ్ అయిపోతే ఫస్ట్ ఒక్కొక్క హ్యాండ్తో కంప్లీట్ చేసేయండి. అంటే రైట్ సైడ్ తోటే 15 టైమ్స్ లేవండి, తర్వాత లెఫ్ట్ హ్యాండ్తోనే 15 టైమ్స్ లేవండి. అప్పుడు ఈక్వల్గా మీ కమాండో ప్లాంక్స్ అనేటివి ఎండ్ అయిపోతాయి అన్నమాట. సో ఈ విధంగా మన అప్పర్ బాడీ వర్కౌట్, అది కూడా జిమ్ లేకుండా, ఏం డంబుల్స్ ఎక్విప్మెంట్ లేకుండా ఫుల్ ఫ్లెజ్గా కంప్లీట్ చేసాం. మనకి ఇంకా పవర్ యోగా, ఇంకా ఫుల్ బాడీ వర్కౌట్స్ కూడా మిలిగి ఉన్నాయి. సో తొందరగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ కొట్టేసేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైతే జిమ్ డుమ్మా కొడుతున్నాడో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా స్టే హ్యాపీ, స్టే హెల్దీ. బాయ్ బాయ్, నమస్తే.